40 ఏళ్ల కావలి రాజకీయాల్లో మాలేపాటి కుటుంబానిది ఒక ప్రత్యేక స్థానం. నా రక్తంలోనే టీడీపీ ఉంది. అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ మాటే శిరోధార్యమంటూ నడుస్తున్నారు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు. 2.5 ఏళ్ల పాటు కావలి ప్రజల గొంతుకుగా పనిచేసి ఎన్నో ఉద్యమాలకు ఊపిరిపోశారు. రాష్ట్రంలో సంచలనంగా మారిన కరుణాకర్ ఆత్మహత్య, హర్ష ఆత్మహత్య యత్నంపై ఆందోళనలు చేపట్టారు. అమరావతి రైతులకు మద్దతుగా పాదయాత్ర, బాదుడే బాదుడు, వంటావార్పు, తుమ్మలపెంట రోడ్డు దుస్థితిపై బురద నీటిలో నిరసనలతో గత పాలకులకు సవాళ్లు విసిరారు. కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేసిన సందర్భంలో చేపట్టిన ఆందోళనలతో ఆయనపై 16 కేసులను పోలీసులు నమోదు చేసి అరెస్టు చేసినా వెనకడుగు వేయలేదు. కావలిలో టీడీపీకి ప్రాణం పోయాలి, రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలవాలి అన్న ఆలోచనతో మాలేపాటి సుబ్బానాయుడు పనిచేశారన్న పేరు తెచ్చుకున్నారు. మాలేపాటి సుబ్బానాయుడు తండ్రి మాలేపాటి రామానాయుడు దగదర్తిలో వ్యవసాయంతో పాటు కాంట్రాక్టర్గా పనిచేసేవారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పార్టీ ఆవిర్భావంతోనే రామానాయుడు 1983లోనే టీడీపీలో చేరారు. దగదర్తి జెడ్పీటీసీగా గెలిచి జెడ్పీలో తన గలం వినిపించారు. జెడ్పీ చీఫ్ విప్ గా ఆయన పనిచేశారు. తండ్రి రామానాయుడు వారసత్వంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సుబ్బానాయుడు 1998 నుంచి 2017 వరకు దగదర్తి మండల టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2 దశాబ్దాల పాటు దగదర్తి మండల రాజకీయాల్లో ఆయన కీలకంగా వ్యవహరించడంతో ఎన్నో రాజకీయ మెళుకువలు నేర్చుకున్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన సుబ్బానాయుడు పెన్నా డెల్టా ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. 2019లో అధికారంలోకి వైసీపీ వచ్చింది. కావలి నియోజకవర్గంలో టీడీపీకి కష్టకాలం మొదలైంది. ఉన్న నేతలంతా తలోదారి చూసుకున్నారు. పట్టుమని 4 నేతలు, కొంతమంది కార్యకర్తలు మాత్రమే పార్టీలో మిగిలారు. కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిని తరచూ మార్చేవారు. ఆ సమయంలో 40 ఏళ్ల పాటు మాలేపాటి కుటుంబం టీడీపీతోనే కలిసి నడిచింది. పార్టీ కష్టకాలంలో ఉన్న సందర్భంలో తానే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటానని అధినేత చంద్రబాబును కలిసి ఆయన విన్నవించారు. అధినేత చంద్రబాబు కావలి పార్టీ బాధ్యతలను 2021లో సుబ్బానాయుడుకు అప్పగించారు. ముఖ్య నేతలంతా పార్టీని వీడారు. పరిమిత సంఖ్యలో నేతలు, కార్యకర్తలు మాత్రమే మిగిలారు. నాటి పాలకుల వేధింపులతో ఉన్న క్యాడర్ కూడా బయటకు వచ్చేవారు కాదు. సమస్య ఎక్కడ ఉందో తెలుసుకొని అక్కడ ఆందోళనలు చేపట్టడం మొదలుపెట్టారాయన. ఎన్ని కేసులు పెట్టి అరెస్టులు చేసినా భయపడేది లేదని ఆనాటి అధికార పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. సుబ్బానాయుడు రాకతో ఒక్కొక్కరు పార్టీకి అండదండ అందించడం మొదలైంది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి వారికి ప్రభుత్వం నగదు జమ చేయకపోవడంతో దీనిపై ఆందోళనలు చేపట్టారు. యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రను కావలిలో సక్సెస్ చేయడంలో ఎంతో శ్రమించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వ కార్యాలయాల వద్ద వంట వార్పుతో అధికారుల దృష్టికి సమస్యలను తెచ్చి కొంతవరకు పరిష్కారం చూపగలిగారు. ఏళ్ల తరబడి గుంతలు పడి రాకపోకలకు ఇబ్బందిగా మారిన కావలి తుమ్మలపెంట రోడ్డు బురదలో నిరసన చేపట్టారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మాలేపాటి ఆందోళనలు అన్నట్లుగా మార్చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళితే కనీసం కూర్చోమని అనేవారు కాదు. నేలపైనే కూర్చొని సమస్యలను విన్నవించేవారు సుబ్బానాయుడు. నాటి పాలకుల దాడులకు భయపడి కరుణాకర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలారు. మరో యువకుడు హర్ష ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ 2 సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఆ కుటుంబాలకు సుబ్బానాయుడు పూర్తి భరోసానిచ్చారు. కార్యకర్తలు కష్టాల్లో ఉన్నారంటే వారిని ఆదుకుంటూ తన వంతు సాయం అందించేవారు. ఇలా 2.5 ఏళ్ల పాటు కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్నారాయన. 2024 ఎన్నికల్లో కావలి టీడీపీ అభ్యర్థి మాలేపాటి సుబ్బానాయుడే అన్న ప్రచారం సాగింది. కానీ వివిధ సమీకరణలతో ఈసారి టికెట్ ఇవ్వలేమని అధినేత చంద్రబాబు చెప్పారు.
టీడీపీతో తన కుటుంబానికి 40 ఏళ్ల అనుబంధం ఉంది. అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ చెప్పినట్లు నడవడమే తెలుసు అని తన అనుచరులకు సర్ది చెప్పారు. పార్టీ అధికారంలోకి వచ్చింది. పార్టీకి కష్టపడిన వారికి పదవులు అంటూ ప్రచారం సాగింది. అన్ని ఆలోచనలు చేసిన చంద్రబాబు, లోకేష్లు మాలేపాటి సుబ్బానాయుడును ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా నియమించారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు రైతులకు మేలు చేసే పదవే వరించిందన్న చర్చ సాగుతుంది. 57 ఏళ్ల చరిత్ర ఉన్న ఆగ్రోస్ రైతులకు చేదోడు వాదోడుగా నిలుస్తోంది. వ్యవసాయ పరికరాలను రైతులకు అందించే విధంగా ఈ సంస్థ పనిచేస్తుంది. ఆగ్రోస్ బోర్డులో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉంటారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ పరిధిలో ఈ సంస్థ పనిచేస్తుంది. జిల్లా కేంద్రాల్లో ఆగ్రోస్ కార్యాలయాలు, ప్రాంతీయ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. రైతు సేవలో ఆగ్రోస్ అన్న పేరున్న సంస్థకు చైర్మన్ గా నియమించిన సీఎం చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్లకు కృతజ్ఞతలను తెలియజేస్తున్నట్లు మాలేపాటి సుబ్బానాయుడు తెలిపారు.